2024లో మనకైతే చాలా మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. ఎస్పెషల్లీ ఇన్ తెలుగు. బట్ అన్ని రిలీజ్ అయిన మూవీస్‌లో కొన్ని మూవీస్ అయితే ఏం తీశార్రా ఇదిరా మూవీస్ అంటే మెజారిటీ ఫిలిమ్స్ మొత్తం ఇదేం రాడ్ ఫిలింరా అన్న ఈ జోనర్‌లోనే ఎక్కువైతే వచ్చింది. సో నేను చూసి నేను పర్సనల్‌గా ఫీల్ అయిన కొన్ని రాడ్ ఫిలిమ్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. విత్ ఏ హ్యూమర్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఒక ఫన్నీ వేలో డిస్కస్ చేద్దాం. సౌండ్స్ ఇంట్రెస్టింగ్. ఆఫ్‌కోర్స్ ఈ వీడియో మొత్తం గూడా ఇలాగే ఇంట్రెస్టింగ్‌గా, ఫన్నీగా అయితే ఉంటుంది. సో లాస్ట్ దాకా స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ అయితే చేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మీరు గాని మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం కింద అయితే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్నైతే ఆన్ చేసి పెట్టుకోండి. సో వెనెవర్ నేనైతే వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. చేసి పెట్టుకున్నారు కదా! ఇంక స్టార్ట్ చేద్దామా లేట్ లేకుండా. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఇనీషియల్‌గా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఐ వాంట్ టు సేవ్ సమ్ పాయింట్. మనమైతే ఆల్రెడీ ఇది రాడ్ ఫిలిమ్స్. సో మళ్ళీ దీనికి ర్యాంక్ బేస్డ్‌గా అయితే చేయాలనుకోవట్లేదు. సో ఇనీషియల్లీ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రిలీజ్ అయిన రాడ్ ఫిలిమ్స్ వన్ బై వన్ అయితే డిస్కస్ చేద్దాం. మళ్ళీ దీనికి ర్యాంకింగ్ ఇచ్చి దాన్ని డబుల్ కాంప్లికేట్ చేయాలనుకోవట్లా. సో స్టార్టింగ్ విత్ 'గుంటూరు కారం' ఆఫ్‌కోర్స్. అసలే ఇయర్ స్టార్టింగ్ 'బాబు' మూవీ దట్ టూ సంక్రాంతికొస్తుంది విత్ త్రివిక్రమ్ గారి కాంబో. ఇంకసలు ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ పీక్స్‌లో అయితే ఉండింది. దట్ టూ త్రివిక్రమ్ గారు ఏం చెప్పారు? ఇట్స్ ఎ మాసీ కమర్షియల్ ఫిల్మ్ అని చెప్పారు. సో ఈ రేంజ్ బిల్డప్ ఇచ్చాక ఇంక వాళ్ళు ఆ మాత్రం హోప్స్ పెట్టుకోవడానికి తప్పు లేదు. కాకపోతే ఆయన చెప్పిన దానికి ఏం డెలివర్ చేశార్రా అంటే డైరెక్ట్‌గా 'సర్రా సర్రా సోలం గురూజీ దింపాడు గుణపం.' ఇది పర్ఫెక్ట్ లైన్ ఆ మూవీకైతే మాత్రం. ఏసేసాడు. బాగా ఏసేసాడు. ఔట్‌డేటెడ్ స్క్రీన్ ప్లే, వరస్ట్ స్టోరీ లైను, క్రింజ్ సీన్స్ ఇంకేం లేవు ఇంకా ఆ మూవీ గురించి వర్ణించడానికి. కంప్లీట్‌లీ ఇట్స్ ఎ వర్స్ట్ మూవీ అని చెప్పాలి. మడత పెట్టాల్సింది కుర్చీని కాదు గురుజీని. సౌండ్ ఏమో రాడ్ అంటున్నాను బ్రో. అజ్ఞాతవాసనం బాగుంది, ఇది బేకార్. అలా ఉన్నది ఉన్నాడు బాబు కోసం చెప్తున్నాను. ఇంత వర్స్ట్ మూవీలో కూడా ఏదన్నా కొద్దిగా పాజిటివిటీ ఉందిరా అంటే ఓన్లీ ద రమణ గాడి క్యారెక్టర్ మాత్రమే. డెఫినెట్‌లీ రమణ గాడి క్యారెక్టర్ అయితే మాత్రం ఈజ్ ఎ వైబ్. దాంతో పాటు కొన్ని సీన్స్ అలాంగ్ విత్ సాంగ్స్ అయితే కొద్దిగా బాగున్నాయి కాబట్టి మూవీలో అట్‌లీస్ట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అబోవ్ యావరేజ్ ఫిల్మ్ అయితే చెప్పుకోవచ్చు. బట్ 'గురూజీ' మాత్రం కంప్లీట్‌లీ ఫెయిల్డ్ టు డెలివర్ ఏ బెస్ట్ ఫిల్మ్ ఫర్ సంక్రాంతి అనే చెప్పాలి. అండ్ దీని తర్వాత పక్కనే రిలీజ్ అయిన మన 'సైంధవ్' మూవీ. ఈ మూవీ ఎలా ఉంటదిరా అంటే మా చిన్నోడు రాడ్ డెలివర్ చేశారు. సో వై నాట్ నేనెందుకు రాడ్ డెలివర్ చేయకూడదు అన్నట్టయితే ఉంటుంది ఈ ఫిల్మ్ అయితే. కంప్లీట్‌లీ వర్స్ట్ ఫిల్మ్ అసలకి. అసలు ఆ కైండ్ ఆఫ్ స్టోరీ లైన్ ఉండదు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రాపర్‌గా సెటప్ జేయరు. స్టోరీ ఎట్లెట్లో ఎళ్తా ఉంటుంది. అన్‌వాంటెడ్ సీన్సు, క్రింజు ఇ ఇంకా అసలైన క్రింజ్ ఈ ఫిల్మ్‌లో ఏందిరా అంటే ఆ 'బెన్ స్టోక్స్' అనే డైలాగ్ అసలకి. ఆల్రెడీ మూవీ క్రింజ్‌రా స్వామి అంతా అంటే మళ్ళీ మిడిల్‌లో వచ్చి 'బెన్ స్టోక్స్, బెన్ స్టోక్స్, బెన్ స్టోక్స్' అని గుచ్చి, గుచ్చి, గుచ్చి చెప్తా ఉంటారు. సో ఇట్స్ కంప్లీట్‌లీ ఆ కైండ్ ఆఫ్ పేషెన్స్ టెస్ట్ చేసినట్లయితే ఉంటది అది. మొత్తం ఆ డైలాగ్ ఎప్పుడైతే చెప్తాడో. అసలకి 'శైలేష్' గారి నుంచి ఇటువంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ అయితే మాత్రం అస్సలైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అయితే తీశాడు ఆయన ప్రీవియస్‌గా లైక్ 'హిట్' మూవీ ఇప్పుడు 'మల్టీవర్స్' ఏదైతే ఉందో, ఆ కైండ్ ఆఫ్ స్టోరీ లైన్‌ని, ఆ కైండ్ ఆఫ్ ఎలా చూపిచ్చాలో తెలిసిన డైరెక్టర్ ఇలాంటి వరస్ట్ ఫిల్మ్ తీస్తాడనైతే మాత్రం అస్సలైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పాలి మన తెలుగు ఫిల్మ్స్‌లో ఈ ఇయర్ విషయానికొచ్చేస్తే 'సైంధవ్' మూవీ. అండ్ నెక్స్ట్ రాడ్ ఫిల్మ్ వచ్చేసరికి 'ఆపరేషన్ వాలంటైన్.' ఈ మూవీ ట్రైలర్ చూస్తే నాకైతే ఆ కైండ్ ఆఫ్ 90% టు 95% అనిపించేసింది. ఇట్స్ ఎ కంప్లీట్‌లీ డబుల్ రాడ్ ఫిల్మ్ అనేసి. బట్ ఇంకా ఆ టైంలో ఏ మూవీస్ లేక ఇంక మనకెందుకు ఆ కైండ్ ఆఫ్ చిన్న హోప్ అయితే ఉంది మూవీ బావుంటుందనేసి. అండ్ అట్ ది సేమ్ టైమ్ రాడ్ అనిపించినా కూడా ఇంక ధైర్యం చేసి మూవీకైతే ఎళ్ళిపోయాం. అండ్ నేను చేసిన మంచి పని ఏందిరా అంటే నేను ఒక్కడినే పోకుండా నా ఫ్రెండ్‌ని కూడా ఏసుకెళ్ళా. సో ఇద్దరైతే రాడ్ దింపుకొచ్చాం. ఐయామ్ హ్యాపీ ఫర్ థట్. అండ్ సిన్సియర్‌గా ఈ ఫిల్మ్ గురించి చెప్పాలంటే ది వర్స్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్. దీనికసలు ఏది మూవీ పోటీ గూడా లేదు. సమ్ టైమ్ పీరియడ్ వరకు 'సైన్‌దేవ్' దీనికి గట్టి కాంపిటీషన్ అనుకున్నా గానీ, ఆఫ్టర్ ఒక టైమ్ పీరియడ్ తర్వాత లేదు. ఈ మూవీకి ఏ మూవీ కాంపిటీషన్ లేదు. దిస్ ఈస్ ద వర్స్ట్ ఫిల్మ్ ఆఫ్ దిస్ ఇయర్ అని అయితే గట్టిగా అయితే అర్థమైపోయిందింకా. అండ్ నా సైడ్ నుంచి మీకు చిన్న సజెషన్ ఏంట్రా అంటే ఈ మూవీ రిలేటెడ్. ఒకవేళ మీరు గాని బోర్ కొడుతూ ఏం చేయాలో అర్థం కాక పొజిషన్‌లో ఉంటే డెఫినైట్‌లీ ఈ మూవీ అయితే వాచ్ చేయండి ఓటీటీలో.
మీరే ఇమీడియట్‌గా మూవీ అయితే ఆపేసి మీకు యూజ్ అయ్యే ఏదో ఒకటి డెఫినెట్‌లీ చేస్తారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రాడ్ ఫిలిమ్స్. ఏంట్రా ఫేవరెట్ రాడ్ ఫిలిం ఏంట్రా? ఆల్రెడీ మూవీని రాడ్ అంటారా? ఎందుకురా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ నేను చెప్పాలి కదా. మిస్టర్ బచ్చన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రాడ్ ఫిలిమ్స్. ఎందుకురా అంటే ఈ మూవీ చూస్తున్నంత సేపు రిజల్ట్ పక్కన పెడితే నేనైతే జెన్యున్గా చాలా బాగా ఎంజాయ్ చేశా. అంటే ఏ రకంగా అంటే మూవీని ఎన్ని రకాల వరస్ట్గా తీయాలో అన్ని రకాలుగా అయితే తీశారు. మూవీలో అనవసరమైన క్రింజ్ డ్యాన్స్, క్రింజ్ పంచెస్, ఆ క్రింజ్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పక్కన పెట్టేసి స్టోరీ మీద ఫోకస్ చేసి ఉంటే అట్లీస్ట్ కొంతమంతైనా సేవ్ అయ్యేవారు థియేటర్కి వెళ్ళిన వాళ్ళు. అండ్ ఈ ఈ మూవీలో ఇంకొక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంట్రా అంటే మూవీ ఇవ్వలేని ఎంటర్టైన్మెంట్ మనకి టీం అయితే చాలా గట్టిగా ఇచ్చారు. ఆ ప్రమోషన్స్ టైంలో ఏదైతే మనకి హరీష్ శంకర్ గారి టీం అంతా కలిసి ఆ కైండ్ ఆఫ్ ఫన్ అయితే ఇచ్చారో మీడియాతో, దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. ఈవెన్ మూవీ కూడా ఆ రేంజ్ ఆఫ్ ఫన్ అయితే డెలివర్ చేయలేకపోయింది. వీళ్ళైతే డెలివర్ చేశారు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ రాడ్ మూవీ ఈస్ డబుల్ ఇస్మార్ట్ శంకర్, కాంపిటేటర్ ఆఫ్ మిస్టర్ బచ్చన్. మరీ మిస్టర్ బచ్చన్ లాగా 90 mm రాడ్ అని చెప్పలేం కానీ ఇది ఒక 40 mm రాడ్, దాంట్లో హాఫ్ అయితే ఉంటుంది. దీంట్లో మోస్ట్ డిసప్పాయింటెడ్ థింగ్ ఏంట్రా అంటే ఆలీ గారి సీన్సే. ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 hour ఉంటుంది ఆయనకైతే అసలు స్క్రీన్ టైము. ఏదో ఇనీషియలీ 1-2 times అయితే బాగానే ఉంటుంది కానీ ఆయన అన్నిసార్లు రిపీటేటివ్గా, అది కూడా అనవసరమైన సీన్స్ని తీసుకొచ్చి మిడిల్లో కట్టుపన్నా అని మిడిల్లో దోపేసినట్టు అయితే ఉంటుంది ఆ సీన్స్ అయితే మాత్రం. టూ క్రింజ్ అసలు ఏ మాత్రం ఎప్పుడెప్పుడు లేచి బయటికి వెళ్ళిపోదాం రా స్వామి అన్నట్లయితే ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్క్రిప్ట్ని కూడా ఇక్కడైతే కంప్లీట్గా పెంట చేసినట్టు అనిపించింది. ఇంకా దీని తర్వాత ద మెయిన్ థింగ్ ఈస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మూవీ గురించి ఏం చెప్పలేం. ద వన్ అండ్ ఓన్లీ థింగ్ ఈస్ ఇట్స్ 90 mm రాడ్. ఈ మూవీలో ఏమన్నా బాగుందరా అంటే సాంగ్ బాగుంది. ఆ సాంగ్ ఏంటో మీకు తెలుసు. అండ్ దీని తర్వాత నాకు ఇంకా చెప్పుకోదగ్గ సీన్స్ కూడా ఏమైతే అనిపించట్ల మూవీలో. టూ వర్స్ట్ ఫిలిం. అండ్ ఈ మూవీ అయితే గట్టిగా కాంపిటేటర్ అని చెప్పాలి. మన ప్రీవియస్గా వచ్చిన సైంధవ్ కానీ అండ్ దాని తర్వాత వచ్చిన ఆపరేషన్ వ్యాలంటైన్స్ గట్టి పోటీ ఇచ్చే ఫిలిం ఇది ఈ ఇయర్కి మనకి. ఒకవేళ అవార్డ్స్ కానీ ఉంటే రాడ్ మూవీస్కి. అండ్ ది నెక్స్ట్ రాడ్ ఫిలిం అయితే మాత్రం మన తలపతి విజయ్ గోట్. ఆ పేరులోనే ఉంది, క్లియర్గా మెన్షన్ చేశారు గోట్ అనేసి. ఆ గోట్ అని టైటిల్ ఉన్నా కూడా మళ్ళీ గోట్స్ మూవీకి వెళ్ళి గోట్ అవడం అనేది దట్స్ ఓకే. బట్ దట్ మచ్ ఇది నెక్స్ట్ లెవెల్ రాడ్ అని చెప్పలేం కానీ ఇది కూడా ఒక 50 mm రాడ్ అని చెప్పచ్చు ఈ మూవీ అయితే మాత్రం. నాట్ అట్ ఆల్ ఎంగేజింగ్. ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ ఈజ్ టూ వరస్ట్. కానీ కొన్ని విఎఫ్ఎక్స్ సీన్స్ మాత్రం బాగున్నాయి. ఏది యంగర్ విజయ్ లుక్ మాత్రం అస్సలు కాదు. కొన్ని కార్ చేసింగ్వి ఆ కైండ్ ఆఫ్ లొకేషన్స్ మాత్రం మాకైతే బాగా అనిపించింది కానీ రిమైనింగ్ పోర్షన్ ఈజ్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. అండ్ దీని తర్వాత వచ్చిన మన 120 mm రాడ్ ఏదైతే ఉందో మూవీ నేమ్ ఇండియన్ 2. ఫస్ట్ థింగ్ ఏం చెప్పాలంటే నేనైతే ఈ మూవీని అయితే థియేటర్లో అయితే విజిట్ చేయలేదు. ఐఎమ్ సో మచ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ దాని తర్వాత దీన్ని అయితే ఓటీటీలో ట్రై చేశాను కానీ చూద్దామనేసి నాకు అర్థమైపోయింది 60% మూవీ కూడా కంప్లీట్గా అయితే చూడలేకపోయాను. నేనైతే మిడిల్లోనే స్టాప్ చేసాను. ఇంక నేను గివప్ ఇచ్చేసాను. నా వల్ల అస్సలు అవ్వలేదు ఇంక ఈ మూవీ చూడనీకి. సో నేను థియేటర్ వెళ్ళి చూడకుండా ఉండడం మంచి పని అయితే అనిపించింది నాకైతే మాత్రం. అసలు ఏంటి భయ్యా ల్యాగ్. ఇండియన్ పార్ట్ 1 నేను ఇప్పటికీ ఒక 4 to 5 times చూసా. నాకు ఆ కైండ్ ఆఫ్ ఫీల్ కానీ ఆ కైండ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ కానీ మూవీతో అయితే చాలా బాగా అనిపిస్తుంది కానీ దిస్ ఈస్ టూ హారిబుల్ ఫిలిం. సెకండ్ టైం కూడా ట్రై చేయాలని కూడా అనుకోవట్లే 100% చూడనీకి. మీరు ఎవడన్నా ఫుల్గా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్లు అయితే చెప్పండి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ రాడ్ ఫిలిం వచ్చేసరికి దేవరా. ఇప్పుడు నేను దేవరా అని చెప్పని మీలో చాలామంది కోపం వచ్చి కింద కామెంట్స్ అయితే వేసుకుంటారేమో, ఏంట్రా నువ్వు దేవరాని ఫ్లాప్ అంటున్నావు, కలెక్షన్స్ అంత బాగా వచ్చాయి, బ్రేక్ ఈవెన్ అయిపోయిందంటే ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. బట్ నేను ఈ మూవీని మెజారిటీ పీపుల్ కన్సిడర్ చేసి చేస్తున్నా. సో బేస్డ్ ఆన్ దట్ ఈ మూవీ అయితే స్ట్రిక్ట్లీ ఒక అబవ్ యావరేజ్ ఫిలిం. ఫస్ట్ హాఫ్ వాస్ ఎక్సలెంట్, ఫస్ట్ హాఫ్ వాస్ టూ గుడ్ ఖచ్చితంగా. కాకపోతే సెకండ్ హాఫ్ ఈజ్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో ఇట్స్ నాట్ అట్ ఆల్ ఎంగేజింగ్. So based on that, it's a completely above average film with a super and excellent mind-blowing first half. That's it about it. And మన final rad film of the year is కంగువా, ది వర్స్ట్ స్క్రీన్ ప్లే. అండ్ ఈ కంగువా లాంటి ఫిలిమ్స్కి మెయిన్గా ఉండాల్సింది ఆ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అండ్ బెటర్ ఎంగేజ్మెంట్ విత్ ది ఆడియన్స్.
అండ్ అదే ఈ మూవీలో లేదు ఫస్ట్ థింగ్. అండ్ ఇది లేకపోయినా నేను బాధపడలేదు కానీ ఆ కైండ్ ఆఫ్ సౌండ్స్ ఏంటి భయ్ అసలుకి ఎందుకు ప్రతి ఒక్కడు అంతంత గట్టిగా అరుస్తా ఉంటాడు. సినిమా ఎట్లా మింగిపోయింది, దాంతోపాటు మన చెవులు కూడా మింగిపోయింది ఈ మూవీ చూసిన తర్వాత. శరీరము వేరే భూమి కొరిగిన నుదురు నేల నారదు మడమ మోకరిల్లదు వారి సత్వం చల్లదు. ఈ మూవీకి నాకు అనిపించిన 2 పాజిటివ్స్లో ఫస్ట్ అయితే సూర్య గారి యాక్టింగ్. నేనైతే మళ్ళీ సూర్య గారి వాయిస్ అయితే మెన్షన్ చేయట్లేదు, ఓన్లీ యాక్టింగ్ గురించి మాత్రమే చెప్తున్నా. వాయిస్కి ఎంత దూరం ఉంటే అంత బెటర్. అండ్ ఫైనల్గా వచ్చిన మన కార్తీ గారు అయితే క్యామియో. సో ఈ 2 థింగ్స్ నాకైతే బెటర్ అనిపించింది. రిమైనింగ్ నాకు ఏది కూడా ఎక్కలేదు ఈ మూవీ చూసిన తర్వాత. సో అది గైస్ నా టాప్ 10 రాడ్ ఫిలిమ్స్ ఆఫ్ ద ఇయర్. మీకు ఇక్కడ దాకా చూసి వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి వీడియోకి. అండ్ ఈ రాడ్ ఫిలిమ్స్ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ మీకు టాప్ 10 బెస్ట్ మూవీస్ కావాలంటే కూడా కింద అయితే కామెంట్స్లో చెప్పండి, ఆ వీడియో కూడా చేసేద్దాం, పర్లేదు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ దాకా చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలా బ్రో, సబ్స్క్రైబ్ చేసుకోండి, పర్లేదు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.